హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు మా లంచ్ కోసము, డిన్నర్ కోసము ఏం కుక్ చేస్తున్నానో అయితే మీతో షేర్ చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ తినడం అయితే ఇప్పుడే అయిపోయింది. ఫ్రిడ్జ్‌లోంచి అయితే కొన్ని వెజిటబుల్స్ తీసి బయట పెట్టేసుకుంటున్నాను. ఈ ఆకుకూర అయితే ఒక ప్యాకెట్ లాగా ఇచ్చేస్తారు. ఈ ప్యాకెట్‌లో ఎంత వెయిట్ ఉంటే అంత మనం తీసేసుకోవాలి. కొంచెం తీసుకునేదానికైతే ఉండదు. అందుకనేసి చిన్న ప్యాకెట్ ఏది ఉంటదో దాన్నయితే తీసుకొనొచ్చాను. ఈ చిన్న ప్యాకెట్ వేసా గానీ మాకైతే ఎక్కువైపోతది ఒకసారికి. అందుకని ఈ ఆకుకూరలో కొంచెం ఇప్పుడు వండేసి మిగతాదైతే తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేస్తాను. ఈ ఆకుకూర అయితే ఎంత తక్కువ వేసి నేను కుక్ చేసా గానీ ఫైనల్‌గా కూరొచ్చేటప్పటికైతే అంతా గ్రీన్‌గానే కనిపిస్తది. పప్పు ఎంత వేసా గానీ కనిపించదు. అందుకనేసి అయితే కొంచెమే ఆకుకూర యాడ్ చేస్తాను. ఆకుకూర ఎంత కావాలో అంతైతే తీసేసి దీన్ని కొంచెం సేపు నీళ్ళల్లో అయితే సోక్ చేస్తాను. నీళ్ళల్లో ఉంచడం వల్ల అయితే ఏదైనా కెమికల్స్ ఉన్నా బయటొచ్చేస్తాయి అని చెప్పేసి కాడలు మీకు చూడ్డానికి చాలా లావుగా కనిపిస్తాయి గానీ అవి లేతగానే ఉంటాయి. అందులోను ఇప్పుడు మనం పప్పు కుక్కర్‌లో పెట్టేస్తాం కాబట్టి ముదిరిపోయినటువంటి కాడలున్నా గానీ అవైతే మెత్తగా ఉడికిపోతాయి. ఈ ఆకుకూర అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఒక 2 వీక్స్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. బావుంటది. ఈ తోటకూర కాడలతో కూడా పాలు వేసి కర్రీలాగా ప్రిపేర్ చేసుకుంటారు. అది కూడా బావుంటది. నా దగ్గర ఉండేటివి 4 కాడలే కాబట్టి కర్రీలాగా ఏమైతే చేయడం లేదు. పారేస్తూ ఉన్నాను ఈ 4 కాడల్ని. ఆకుకూరనైతే నీట్‌గా వలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని వాటర్ యాడ్ చేసి అయితే సోక్ చేసి పక్కన పెడతాను. ఇంకా పప్పు కూడా నానబెట్టుకోలేదు. రైస్ కూడా నానబెట్టుకోవాలి. వీటన్నిటిని అయితే ఫస్ట్ నానబెట్టేస్తాను వాటర్ యాడ్ చేసేసి. ఈ లోపల అయితే నాకు గిన్నెలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నిటిని కడిగి పెట్టేయాలి. ఇంకా దీపాలు కూడా తోమాలన్నమాట. అవన్నీ తోమి పెట్టేసుకున్న తర్వాతనే వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. గిన్నెలు కడిగి దీపాలు తోమే లోపల అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో అయితే పప్పు బియ్యము నానుతూ ఉంటాయి. కందిపప్పుని మనం నానబెట్టకుండా వెంటనే కడిగేసి కనుక కుక్కర్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఇస్తే చాలు ఫాస్ట్‌గా కుక్ అయిపోతది. అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవరు లేదంటే 1 అవరు నానబెట్టి కుక్ చేసామనుకోండి అప్పుడైతే కొంచెం ఎక్కువ సేపు పట్టుతదనమాట కుక్ అవ్వడానికి. మీకు టైం ఉంది అంటే ఒక 4-5 అవర్స్ అయినా నానబెట్టుకున్న తర్వాత అయినా వాడుకోవచ్చు. ఇలా వాడడం వల్ల అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈరోజైతే ఒక ప్యాకేజ్ వస్తది. దానికైతే సైన్ పెట్టి తీసుకోవాలి. నేను వంట చేసుకునేటప్పుడైతే ఎగ్జాస్ట్ ఆన్ చేస్తాను. ఆ సౌండ్‌కైతే బెల్ రింగ్ అయినా వినిపించదు. సైన్ పెట్టకపోతే ప్యాకేజ్ ఇవ్వడు. అందుకోసం అనేసి వాచ్ కట్టుకున్నాను. ఫ్రంట్ డోర్ దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే నాకు నోటిఫికేషన్ వస్తది. దానివల్ల అయితే నాకు ఎవరో వచ్చారని తెలుస్తది అని చెప్పి వాచ్ కట్టేసి అయితే పనులు స్టార్ట్ చేశాను. గిన్నెలు కడిగేశాను. దీపాలు కూడా తోమడం అయిపోయింది. ఇప్పుడైతే ఇందాక ఆకుకూర నానబెట్టాను కదా! దాన్నైతే ఇప్పుడు నేను నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. మాకైతే ఇక్కడ ఎక్కువగా పాలకూరే దొరుకుతది. ఈ తోటకూర అనేదైతే ఇండియన్ స్టోర్‌లోనే దొరుకుతది. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాను కానీ ఎప్పుడు అయితే తీసుకురాను. ఇది తీసుకొస్తే 2 టైమ్స్ చేయాల్సొస్తది అని చెప్పేసి. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో తోటకూరతో పప్పు చేస్తున్నాను. క్యాబేజ్‌తో అయితే ఫ్రైలాగా ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయతో అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బీరకాయ తీసుకొనొచ్చి ఒక 2 వీక్స్ దాకా అయిపోయింది. ఈ బీరకాయతో మనం ఇంకా ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోలేము. పచ్చడి అనుకోండి ఎలాగో గ్రైండ్ చేసేస్తాం కాబట్టి అది కొంచెం కుక్ అవ్వకపోయినా పర్లేదు. గ్రైండింగ్‌లో మెత్తగా అయిపోతది. అందుకని బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ డిన్నర్ కోసం అయితేనేమో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఏదో ఒక వంట చేసేస్తున్నాను. ఈ వంటలన్నీ అయ్యే లోపలైతే ఆల్మోస్ట్ 12:00 అయిపోతుంది. మళ్ళీ ఇంకా 5:00 వంట ఏం చేస్తాంలే అని చెప్పేసి మధ్యాహ్నం వండిన కూరలే నైట్‌కి కూడా తినేస్తూ ఉన్నాం అనమాట. వీక్‌లో ఒక 4 డేస్ అయినా నైట్ రైస్ తినకూడదు. ఏదో ఒక ఉప్మానో అలాంటివి తినాలి అని చెప్పేసి అయితే ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్ కోసము. ఉప్మా అయితే ఈవినింగే ప్రిపేర్ చేసుకోవాలి కదా! అప్పటికి మళ్ళీ నాకు ఓపిక ఉంటదో ఉండదో అని చెప్పేసి ఇప్పుడే అయితే చేసి పెట్టేస్తున్నాను ఉప్మా కూడా. ఎలాగో మైక్రోవేవ్ ఉంది కాబట్టి ఒక 30 సెకండ్స్ వేడి చేసుకుంటే సరిపోతది. కౌంటర్ టాప్ అయితే నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మనం అలాగే వదిలేసాము అంటే మళ్ళీ ఇంకా క్లీన్ చేయడం కష్టం అయిపోతది. ఇప్పుడైతే నాకు గిన్నెలు కడిగేసాను. ఆకుకూర అవన్నీ వలిచిపెట్టుకున్నాను కాబట్టి కొంచెం మెస్ అయిపోయింది కౌంటర్ టాపు. వెంటనే అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు కావాల్సినటువంటి టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అయితే ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. పప్పు అయితే కూడా కడిగేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి దాంట్లో కొంచెం చింతపండు యాడ్ చేశాను. ఇప్పుడైతే దీనిలో టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఆకుకూర పప్పు చేసేటప్పుడు అయితేనేమో పప్పు నానబెట్టుకుంటాం కదా! దానిలో కొంచెం తక్కువగానే వాటర్ వేసి అయితే నానబెట్టుకోవాలి. లేదంటే ఆకుకూర లూజ్‌గా అయిపోతది. మళ్ళీ ఎక్కువసేపు కుక్ చేస్తూ ఉండాల్సొస్తది. ఇప్పుడు కొన్ని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆకుకూరను కూడా నేను సన్నగా కట్ చేసి దాని లోపలైతేనే యాడ్ చేసేస్తాను. కాడలు కూడా ఏమీ తీసేయడం లేదు. అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఈ ఆకుకూర అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే మీకు అంత బావుంటది. లేదంటే కొంచెం దారాల్లాగా ఉన్నట్టు అనిపిస్తది.
ఆకుకూర అంతా అయితే నేను ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే దీనిలో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి, లేదంటే రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేనైతే చిల్లీ పౌడరే యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. మీకు చింతపండు వద్దు అంటే కొంచెం మామిడికాయ తురుమైనా యాడ్ చేసేసుకోవచ్చు. కుక్కర్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఇచ్చేయండి. బీరకాయ పచ్చడి చేయడం కోసం అయితేనేమో ఇప్పుడు బీరకాయను కూడా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కటింగ్ బోర్డ్ కొంచెం నీట్గా క్లీన్ చేశాను. బీరకాయలో అయితే కొంచెం చేదు ఉంటుంది. నేను స్టార్టింగ్ పార్ట్ ఎండింగ్ పార్ట్ కట్ చేస్తాను కదా, అక్కడైతే కొంచెం టేస్ట్ చూస్తాను. నాకు తీయగా అనిపించింది అంటే బీరకాయ అంతా బాగున్నట్టేను. బీరకాయకి పైన అయితే తప్పక కొంచెం లైట్గానే తీసాను. మీరు తీయకపోయినా కూడా పర్లేదు, పచ్చడి అంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గానే మెదిగిపోతుంది. ఇప్పుడు బీరకాయని సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు అయితే యాడ్ చేశాను. కొన్ని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసి కొంచెం సేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు నేను బీరకాయ పచ్చడిలో పీనట్స్ యాడ్ చేసేదాన్ని, ఈరోజైతే నువ్వులు యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టినటువంటి బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేయాలి. బీరకాయ ముక్కలు యాడ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. చింతపండు అనేది అయితే నేను బీరకాయ కొంచెం కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తాను. చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి బీరకాయ ముక్కలు కుక్ అవ్వవు, అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ లోపలైతే నేను ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ అన్నీ అయితే కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. కుక్కర్కి కూడా అయితే విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. నేను వంట పని స్టార్ట్ చేశాను అంటే ఫినిష్ అయ్యేంత వరకు కిచెన్లోంచి అయితే బయట ఏమీ వెళ్ళను. ఈ పనులన్నీ ఫినిష్ అయిన తర్వాతనే బయట వెళ్తాను. కుక్కర్ ఉడుకుతుంది కదా అని చెప్పి కాసేపు కూర్చోవడము అలా అయితే ఏమీ చేయను. ఎంత ఫాస్ట్గా పని అయిపోతే అంత ఎక్కువసేపు కూర్చోవచ్చు అని అయితే అనుకుంటాను అనమాట. బీరకాయ ముక్కలు అయితే కూడా కొంచెం కుక్ అయిపోయాయి. దాంట్లో అయితే చింతపండు యాడ్ చేశాను. క్యాబేజ్ అయితే నాకు ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కట్ చేసి పైనటువంటి ఒక లేయర్ అయితే తీసేసి క్యాబేజ్ని కడిగేసుకున్న తర్వాత అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటాను. క్యాబేజ్ ఈరోజు అయితే కొంచెం పొడవుగా ఉండేలాగా కట్ చేస్తున్నాను. మరీ సన్నగా అయితే ఏమీ కట్ చేయడం లేదు. పప్పుకైతే తిరగమాత పెట్టేసి అదే ప్యాన్లో క్యాబేజ్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసేస్తాను. బీరకాయ పచ్చడికి అయితే ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇవి చల్లారనిచ్చేంత వరకు అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇది కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసి అయితే గ్రైండ్ చేసేసుకుంటాను. పప్పు కోసం అయితే తిరగమాత పెట్టేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి దాంట్లో కొంచెం అయితే ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. కొన్ని గార్లిక్ పీసెస్, కొన్ని ఆనియన్ పీసెస్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను. పప్పు కోసం మనం కుక్కర్ పెట్టాం కదా, అప్పుడు కూడా నేనైతే కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తాను. తిరుగుమాతలో కూడా ఇంకొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఈ తిరుగుమాతలో వేసినటువంటి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పుకైతే మంచి టేస్ట్ ఉంటుంది. కుక్కర్కి అయితే కూడా విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు తీసేసి పప్పునైతే కొంచెం మెత్తగా చేసేసుకుంటాను. టమాటోస్ నేను పెద్ద పెద్దగా యాడ్ చేసేసి ఉంటాను. అందుకనేసి ఇప్పుడు కొంచెం మెదిపేసాము అంటే చాలు, పప్పులో బాగా కలిసిపోతుంది. చింతపండు తక్కువ వేసా కానీ టమాటో లోపల నుంచి వచ్చేటువంటి పులుపుతో పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తిరుగుమాత కూడా ఫ్రై అయిపోయింది అనమాట. పప్పులో వేసి అయితే ఒకసారి మిక్స్ చేసేస్తాను. మనం కుక్కర్ పెట్టి విజిల్స్ ఇచ్చాం కదా అనేసి తిరుగుమాత వేసిన వెంటనే ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకోకూడదు పప్పుని. తిరుగుమాత వేసిన తర్వాత కూడా ఒక బాయిల్ వచ్చేంత వరకు అయితే పప్పుని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల అయితే పప్పులో ఉండేటువంటి పచ్చి స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు నేను వాడేటువంటి ప్యాన్స్ అయితే నేను ఇండియా నుంచి తీసుకొని వచ్చాను. అవి స్టార్టింగ్లో అయితే మాత్రము హీట్ అయ్యేటివి కాదనమాట. హ్యాండిల్స్ పట్టుకున్నా కానీ వాడుతూ ఉన్నాగా అయితే ఇప్పుడు చాలా హీట్ అయిపోతున్నాయి. అదే కొంచెం హ్యాండిల్ అనేది పొడవుగా ఉంటే మనకు ఈజీగా ఉండేది పట్టుకోవడం కోసము. నేనైతే క్లాత్ లాంటిది కూడా ఏది వాడను అనమాట. ఏదో ఒక సైడ్ అయితే హీట్ ఉంటుంది, ఇంకో సైడ్ చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇంకో సైడ్ పట్టేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను అదే ప్యాన్లోనే క్యాబేజ్ ఫ్రైకి అయితే కూడా తిరగమాత పెట్టేసుకుంటాను. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం అయితే పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిపోతున్నాయి. దీంట్లో అయితే కొన్ని గార్లిక్ పీసెస్, ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేశాను. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ బాగా కుక్ అయిన తర్వాత మనకు ఆనియన్ లాగానే కనిపిస్తుంది, కానీ అయితే ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రైలో కూడా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకని యాడ్ చేశాను. పప్పు అయితే కుక్ అయిపోయింది. దాని అయితే గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ అయితే కడగడం కోసం వేసేస్తున్నాను. పచ్చడికి వేయించినటువంటి ముక్కలు కూడా చల్లారిపోయాయి. దాన్ని కూడా అయితే మిక్సీ జార్లో వేసి పెట్టేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. ఎప్పుడు నేను పీనట్సే యాడ్ చేసి పచ్చడి చేసేదాన్ని. ఈరోజైతేనేమో కొంచెం నువ్వులు యాడ్ చేశాను. దానివల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఈ పచ్చడికి అయితే తిరగమాత లాంటిది ఏది పెట్టడం లేదు, అలాగే తినేస్తున్నాము. ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను కాబట్టి
ఇప్పుడైతే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అయితే క్యాబేజ్ యాడ్ చేశాను. క్యాబేజ్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే కనుక మనం ఉప్పు, పసుపు యాడ్ చేసాము అంటే క్యాబేజ్ లోపల ఉండేటువంటి వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. మనకు ఫ్రై లాగా రాదనమాట, కొంచెం వాటరీగా అయిపోతుంది. అందుకనేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అయితేనే ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటాను. పచ్చడి అయితే కూడా మిక్సీ తిప్పేశాను. దీన్ని అయితే ఒక గిన్నెలో వేసి పెట్టేస్తున్నాను. నేను అనుకున్నప్పుడైతే కారం అసలు రాదనమాట. నేను అనుకోకుండా కొన్ని మిరపకాయలు యాడ్ చేస్తాను కదా, అప్పుడైతే కారం చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎలాగో ఉప్మా చేయడం కోసం కూడా తిరగమాత వేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ తిరగమాతలోంచే కొంచెం తీసి అయితే పచ్చడిలో కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్మా కోసం అయితేనేమో కొన్ని వెజిటబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం అయితే పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో క్యాబేజీ పైన అయితే మూత తీసేసుకొని వాటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలో అయితే కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. హోటల్లో అయితే ఎక్కువగా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి క్యాబేజ్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను కొబ్బరి తురుము ఏమీ యాడ్ చేయడం లేదు దీనిలో, ఇంకా పప్పుల పొడి కూడా ఏమీ యాడ్ చేయడం లేదు. క్యాబేజీ ఫ్రై అనేది మీకు కొంచెం డ్రైగా రావాలి అంటే పప్పుల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఈరోజు కొంచెం ముద్దగానే ఉండాలి అని చెప్పేసి పప్పుల పొడి ఏమీ యాడ్ చేయడం లేదు. అందుకని కొన్ని మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు, పసుపు, కొంచెం అయితే కారం యాడ్ చేశాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే దీనిలో కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను. తిరగమాత కూడా బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం అయితే తీసేసి పచ్చడిలో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్మా చేయకుండా ఉంటే పచ్చడిలో అయితే అసలు తిరగమాత వేసున్నాను. ఎలాగో ఉప్మా కోసం ప్యాన్ పెడుతున్నాను కదా, తిరగమాత కూడా వేసినాను అని చెప్పి అయితే అదే కొంచెం దీనిలో వేసేస్తున్నాను. మీరు తినేటప్పుడు అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినండి. పచ్చడిలో టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అదే పోపులోనే కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేశాను. కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ పీసు, క్యారెట్, కొంచెం బీన్స్ ఇవన్నీ అయితే కట్ చేసేస్తున్నాను. ఈ పోపులో యాడ్ చేసి ఈ వెజిటబుల్స్ కొంచెం సేపు అయితే మగ్గిచ్చేస్తున్నాను. మీకు నచ్చితే దీంట్లో కొంచెం అల్లం తురుము కూడా యాడ్ చేసుకోండి, లేదంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి. మాకైతే కారం ఏమీ అక్కర్లేదు, పచ్చడి ఉంటుంది కాబట్టి దాన్ని వేసుకొని తినేస్తాము. అందుకని నేను చిల్లీస్ ఏమీ యాడ్ చేయలేదు. లైట్గా కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఈరోజైతే నేను గోధుమ రవ్వ వాడుతున్నాను అనమాట ఉప్మా చేయడం కోసము. మీరు కావాలంటే సూజీ ఉంటుంది కదా, అదైనా కూడా వాడుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను తీసుకొచ్చినటువంటి గోధుమ రవ్వ కూడా ఆల్రెడీ రోస్ట్ చేసినటువంటి గోధుమ రవ్వ అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. ఒకసారి అయితే రైస్ కూడా కుక్ అయిపోయింది, ఇంకోసారి క్యాబేజ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా అయితే తీసేసి ఇంకొక బౌల్లో పెట్టేసుకుంటాను. వీటిని చిన్న గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నామంటే చాలు, పెద్ద గిన్నెలన్నీ కడిగేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కడగడానికైతే నాకు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని అప్పటికప్పుడు అయితే చిన్న గిన్నెలోకి మార్చేస్తూ ఉంటాను. ఉప్మాకు కూడా అయితే వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. దీనిలో అయితే గోధుమ రవ్వ యాడ్ చేస్తాను. దీనిలో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకుంటాను, కలర్ అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి. లక్ష్మీ బ్రాండ్ ఉండేటువంటి గ్రాసరీస్ అయితే కొంచెం మంచిగా ఉన్నాయన్నమాట క్వాలిటీ, అందుకనేసి ఎప్పుడు అవే తీసుకొని వస్తూ ఉంటాను. ఈ రవ్వ అయితే ఆల్రెడీ రోస్ట్ చేసేస్తుంది కాబట్టి మనం ఇంకెక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. వెంటనే మనం ఇంకా వెజిటేబుల్స్లో యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అలా తిప్పేస్తే చాలు. తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవచ్చు. ఈ ఉప్మా అయితే మాత్రము చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు అయితే అసలు ఉప్మా తాకను కూడా తాకేదాన్ని కాదనమాట. ఇక్కడికి వచ్చి ఈ గోధుమ రవ్వ ఉప్మా ఒక్కటే నచ్చుతుంది. ఇండియాలో ఎక్కువగా బొంబాయి రవ్వతోనే ఉప్మా చేసేది అమ్మ అయితే, నాకు అసలు నచ్చేది కాదు. ఈ వెజిటేబుల్ యాడ్ చేయడం వల్ల అయితే ఉప్మా టేస్ట్ కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. గోధుమ రవ్వ ఉప్మాకి అయితే మాత్రము వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాయి. అలా అని మరీ ఎక్కువగా అయితే ఏమీ యాడ్ చేయను నేను. 2½ కప్స్ వచ్చేలాగా అయితేనే యాడ్ చేసుకుంటాను ఒక కప్పుకి. అప్పుడైతే కొంచెం పొడి పొడిగా వచ్చినట్టు అనిపిస్తుంది. దీనిలో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల అయితే కలర్ కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే కుక్ చేసేస్తాను. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసేయండి. ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ ఉప్మా కుక్ అయ్యే లోపల అయితే నాకు గిన్నెలు కడగాల్సిన పని ఉంది కదా, గిన్నెలన్నిటిని అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది, అందుకనేసి పైన కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేశాను. గిన్నెలు కడిగేసి వచ్చే లోపల అయితే ఉప్మా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చేసింది. ఆల్రెడీ మా ఇంట్లో అయితే లంచ్కి కూడా వచ్చేసారనమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నాకు టైం అయితే వంటలన్నీ చేసే లోపల.
అందులోనూ ఇప్పుడు నైట్ కోసం కూడా ఇప్పుడే చేసేస్తున్నాను కదా, ఇది ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం తీసేసుకుంది. ఇంకా అయితే నేను కిచెన్ అంతా కూడా ఏమీ క్లీన్ చేయలేదు. ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బౌల్లో తీసి పెట్టేసుకొని గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ అంతా అయితే ఆల్మోస్ట్ నీట్గా పెట్టేస్తున్నాను. ఇంకా ఉప్మా గిన్నె ఒకటే కడగాల్సింది ఉందన్నమాట. ఇది కూడా కడిగేస్తే పని అయిపోతుంది. లంచ్ అయితే ప్లేట్లో పెట్టిచ్చేసాను. ఇంకైతే మిగతా పనులు చూసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను కూడా లంచ్ చేయాలి. ఇంకా ఉప్మా కూడా చూడండి పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇంకైతే దీన్ని గిన్నెలో తీసి పెట్టేయచ్చు. ఉప్మా చేసేటప్పుడు కొన్నిసార్లు కింద అడుగున అంటుకొని ఉంటుంది. ఆ గోకు తీసుకొని తింటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈరోజైతే ఉప్మా నాకు మంచిగానే కుక్ అయిపోయింది. కింద అయితే ఏమీ అడుగున అతుక్కోలేదు. వండినటువంటి వంటలు అయితే నేను తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఏమీ పెట్టను అనమాట. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తింటూ ఉన్నామంటే సగం కింద పోస్తాము. అక్కడ మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇక్కడ కిచెన్ పక్కనే పెట్టేస్తాను. కావాల్సిన వరకు వేసుకొని అయితే వెళ్ళిపోతాము. నేనైతే ఒకేసారి గిన్నెలో ఏది పెట్టుకుంటానో దాంతోనే కంప్లీట్ చేసేస్తాను అనమాట నా లంచ్ అయితే. ఇంకటి నుంచి అయితే నేను వీక్లీ 2 అయినా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.